మేడే సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులకు కబడ్డీ పోటీలను నగరంలోని సెట్టిగుంట రోడ్డు సెంటర్లో బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హమాలీ కార్మికులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండేవారికి ఈ పోటీలు కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపించింది. ఆహ్లాదకర వాతావరణంలో వారంతా ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం ఉమామహేశ్వరరావు మాట్లాడారు. నిరంతరం కార్మికులు పని ఒత్తిడిలో ఉంటారని, అలాంటి కార్మికుల్లో ఉల్లాసం, ఉత్సాహం, క్రీడా నైపుణ్యం కల్పించడానికి సిఐటియు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. క్షేత్రస్థాయిలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి నామమాత్రం కూడా చర్యలు లేవని అన్నారు. ఇదే తరహాలో అన్ని రంగాలలో కార్మికులకు వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, మేడే సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, నాయకులు కత్తి శ్రీనివాసులు, మస్తాన్బి, మూలం ప్రసాద్, దామోదర్ రెడ్డి, మట్టిపాటి శ్రీనివాసులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 139వ మేడే దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మే దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. సిఐటియు ఆల్ ఇండియా కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలు రెండూ కూడా మేడేని ఏదో కార్మిక దినోత్సవం రోజు ఆ రోజు పతాకావిష్కరణలు, ప్రదర్శనలతోటి సరిపెట్టకుండా కార్మిక వర్గాన్ని సాంస్కృతిక కళారూపాల ద్వారా ప్రోత్సహించాలని, ఆ ప్రోత్సహించడం కోసం నివాస ప్రాంతాల్లో కానీ, పని ప్రదేశాల్లో కానీ ఆటల పోటీలు, పాటలు, డప్పు, కోలాటం తదితర రూపాల్లో కార్మిక వర్గంలో ఉండేటువంటి శక్తిని వెలికితీయాలని, మట్టిలో నుంచి మాణిక్యాలను తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ రకంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మన నెల్లూరు నగరంలో ముఠా కార్మికులు అందరికీ కూడా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇతర మున్సిపల్ కార్మికులకి రకరకాల పోటీలు కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ క్రీడల్ని నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని, ఈ క్రీడల్లో తమ పిల్లలు కూడా పాల్గొనేటట్టు, వారు కూడా పాల్గొనేటట్టు చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వర్ణ పథకాలు సాధించాలంటే, ప్రపంచ పట్టణంలో మనం కూడా క్రీడా రంగంలో మన జెండాని సమున్నతంగా ఎగరేయాలంటే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి కళాకారుల్ని, క్రీడాకారుల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పనిసరిగా మనం కూడా అంతర్జాతీయ పథకాల్లో మన భారతదేశానికి స్థానం దక్కుద్ది. ఆ రకంగా చూడాలని చెప్పి సిఐటికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలో పనిచేసేటటువంటి హమాలీ కార్మికులకి సెట్టిగుంట రోడ్ సెంటర్లో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని తరగతుల్లో పనిచేసేటువంటి కార్మికులు, మున్సిపల్ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అంగన్వాడీ, ఆశా, అదే ఈ విధంగా పనిచేసేటటువంటి అన్ని తరగతి కార్మికుల్లో ఆటల పోటీలు నిర్వహించి మే 13వ తేదీ ఈ ఆటల పోటీలో గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రైజులు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదైతే కార్మికులు నిర్వహించేటటువంటి ఆటల పోటీలు, సాంస్కృతిక ఉత్సవాల్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.